రండి రండిరా. మేము బయట మీరంతా నాకు తెలుసు. ఇది మీదే, లోపలికి రండి. ఇదేదో రాజుల సంస్థానంలో ఉంది. అవును, ఇది ఒకడిని మించినా కొంచెం మరొకళ్ళు మాకు తగిలి సచ్చారు ఏంట్రా లంచుడకల్లారా. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒకరోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా. అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాన్ని పంచుకునే. शेड्स होणार नीला अप्पो कमला असा బాగానే ఎక్స్ట్రా తింటున్నారా. సొల్లు చెప్పరా అంటే మోడీ చేసే సర్ఫింగ్ కూడా సెక్స్ పొజిషన్ అనే చెప్తాడు వీడు. అయినా నీ తప్పు కాదులేరా, కాండమ్ కంపెనీస్ దే తప్పు. కాండమ్ సరిగ్గా మ్యానుఫ్యాక్చర్ చేయట్లా. భూమి మీద ఎవడు పడితే వాడు పుట్టేస్తున్నాడు. భూమి మీద మాకు ఇద్దరిద్దరాలు ఎక్కువైపోతున్నాయి. కొంచెం అనుకుంటున్నావా ఏమే మెంట్లా మా జఫనా కొడుక ఎట్టగన్నారా మీ అమ్మ నిన్ను కొడుక ఎట్లా మీ అమ్మ నన్ను భరిస్తాడు. చూడ నీకు తెలియదురా, ఎలుముద్రలు అంటురా. ఎందుకురా చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు అయ్యా నేర్చుకున్నా. ఏ మాట్లాడలేదే నీకు ఎందుకు పెడితే మమ్మల్ని దంగాన్ని ఫోన్ చేస్తా. ఎరుపు కొట్టులన్నీ నిన్నే 2020 నుంచి చూస్తున్నా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అదే ఏడుపు కొట్టు వీడియోలు. అక్క నీకు క్రానిక్ డిప్రెషన్ లేదు, క్రిటికల్ కాన్స్టిపేషన్ ఉంది. అక్క యాక్టింగ్ ని ఇంతకంటే ఎక్కువ చూడలేం గానీ కనీసం ఆ మేకప్ ఆర్టిస్ట్ కి 30 రూపాయలైనా ఇవ్వాల్సిందిరా. లేకపోతే చూడండి మేకప్ పేరుతో మొహం మీద గుట్కా హౌస్ వెళ్ళిపోయాడు. వామ్మో, ఇంగ్లీష్ ని ఒంగబెట్టి ఓజన్ లేయర్ బయటికి ఇసిరి తెంగావు కదా అక్క. పానిగడు కూతురు ఫిగరే సిగ్గొచ్చేస్తుందిరా. చింపేసుకుంటారా వేసుకుని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో అది ఎవరా వేరండి. కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయం చేసావే. రే ఏంట్రా అది? దాని నోట్లో నుంచి మ్యాగీ తింటున్నాడేంట్రా? ఇదెక్కడ దరిద్రంలో ఇది చూడటానికేనారా ఇంకా బతుకున్నది నేను. లిల్లీ పాట ప్లే చేస్తుంటే మీకు కొంచెమైనా నా పైన ఇష్టం ఉంటే చూస్తారు కదా, మీరు చూడలేదేంటి? నేను సాడ్ అయిపోయినా, మాట్లాడను కట్టి మీతో. అసలు ఎవడ్రా ఈ అంకల్? రేబీస్ వచ్చిన రేగి పండు తిన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి లేకపోతే బర్త్ డేట్ లో 4 లేకపోతే డబ్బులు ఉండవంట. ఇంకా చెప్పుకుంటూ పోరా, 5 లేకపోతే ఫింగరింగ్ ఉండదు, 6 లేకపోతే సెక్స్ ఉండదు. ఇలాంటి సొసైటీలో ఉంటే 100 రూపాయలు సంపాదించడానికి కష్టపడక్కర్లేదు, ఒంగోని వటకాయలు పట్టుకుంటే చాలా అని అంటారు. ఇంత గుద్దబల్ పెట్టడికి ఏసేనాయని ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చేవాడికి విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. నా కొడక రే పెట్టుకునేది రే నా కొడక నీ అమ్మ లంజు పుట్టిన కొడక నా కొడక లంజు పుట్టిన కొడక నీ అక్క లంజు పుట్టిన కొడక ఊరు నీ అమ్మ ఎగ్గి తంత నీ అక్క. అంతిమయాత్ర బండిని కూడా వదలకుండా వాడుకున్నాడంటే ఏమనుకోవాలి వీడి గురించి? అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. నాన్న సిగ్గుండాలరా. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఇంతమంది ఇక్కడ తింటుంటే ఓ పక్కన దాని కాలు తొక్కేస్తున్నావు. అంత ఆరాటం ఏంటి నీకు? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు.
నువ్వు చెప్పక్కర్లేదు, క్లారిటీగా అర్థమైపోతుంది నీ బుర్ర దెంగేసిందని. ఫోన్ లో ఏమో వీడియో ప్లే అవుతుంది, దానితో వీడు కాల్ మాట్లాడేస్తున్నాడు. దాన్నే బ్రో వీడియో కాల్ అంటారు. ఏంటి చేసే క్రింజ్ లో కూడా పర్ఫెక్షన్ లేదు, కానీ పత్తిపు మోటివేషన్ ఇవ్వడంలో ఫస్ట్ ఉంటాడు. ఏంటి కాల్ వచ్చిన ప్రతిసారి బాడీ మొత్తం వైబ్రేషన్ వస్తుందా? అందుకే వైబ్రేషన్ మోడ్ లో ఉన్న ఫోన్ పాకెట్ లో ఉండాలి, గొద్దలో కాదు. నువ్వు ఎరిపోకువి కాదురా మనిషివి. ఓ సారీ, నువ్వు మనిషివి కాదురా కొండరిపోకువి. ముండా నువ్వు పాడితే నిజంగానే పోయేలా ఉందిరా ప్రాణం. మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు, ఈ గ్యాలక్సీ వదిలి దెంగేస్తది. మరి లేకపోతే ఏంట్రా వాయిస్ బ్లాక్ బోర్డ్ మీద గోరులతో గీకినట్టు. ఇంకొక 2 సెకండ్లు ఈడు సాంగ్ అని ఉంటే నా చెవులోంచి రక్తం వచ్చేది. ఈడు కాదురా, నువ్వే ఇచ్చుకోవాలి సైకోపాత్ అని టాటూ. పాటలతో చంపేసేలా ఉన్నావు కదరా మనుషుల్ని. నిజం చెప్తున్నా, 15 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఈడి పాట పాడాడనుకో, ఆడు సడన్ గా లేచి అక్కడ ఉన్న వెంటిలేటర్ తో ఈడి ముట్టు మీద దెంగి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆ మనుజున్ కనుక ఇంకా బతికే ఉంటే ఈ క్లిప్ చూసి ఆ సీరియల్ తీసినోడిని కుక్క దెంగుడు దెంగెట్టోడు. మరి లేకపోతే ఏంట్రా, 5 లక్షలకేమో 5 సున్నాలు, 1 లక్షకేమో 1 సున్నానా? ఇలాంటి లత్కోర్ లాజిక్ల గురించి మన సాయిమణి గడికి తెలిసిందనుకో, ఎవడైనా వచ్చి 2000 అడిగితే 2 ఫింగర్స్ తో ఫింగరింగ్. ఈ థంబ్నెయిల్ చేసినోడు కనుక నాకు బయట కనిపించాడు అనుకో, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ తెలుసు కదా, అందులో మ్యాగ్నెటిక్ ఫోర్స్ వదిలేసి కరెంట్ ఫింగర్ ఆడు గొద్దలో దూపుకోమని చెప్తా. లేకపోతే ఏం బోసిడికే గల్లా తయారయ్యారా ఒక్కొక్కడు. దేవుడే గనక నాకు పవర్ ఇస్తే ఈ రోత థంబ్నెయిల్స్ చేసే వాళ్ళందరూ ఓజోన్ లేయర్ లా మారిపోవాలని కోరుకుంటాను. దివాళీ రోజు అందరూ గుద్ద దెంగుతారు కదా. అవురా అబ్బి, తోటలందరికి నౌకరు వస్తుంది, నీకెందుకు వస్తలేదు? నీ తోటోళ్ళందరు ఫైకి పోతారు, నువ్వెందుకు పోతలేవు? అక్కనెవడే నా పంట్రా బాబు, ఇంకాసేపు ఉంటే పాముని పైతోగర స్థిరం అడిగేలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది రోడ్ మీద కనిపిస్తే గవర్నమెంట్ దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులున్నాయి, తింటుంది, పనం ఉంది, అన్నీ ఉన్నాయి. అది తప్ప ఒకటి తక్కువైంది. దౌడ సైడ్ అయిపోద్ది. Those just tell me. Har tabush crack oikinim bomla. Mohino zuku. Lo hakwe. మొహం ఎంత ఉంది, ఎన్ని పెద్ద పెద్ద మాట్లాడుతుంది. అకార్డింగ్ టు క్వాంటమ్ ఫిజిక్స్, ఈ యూనివర్స్ లో యాంటీ మ్యాటర్ అనేది కూడా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది. మ్యాటర్ కి అండ్ యాంటీ మ్యాటర్ కి ప్రాపర్టీస్ అన్ని సేమ్ ఉంటాయి, చార్జ్ అండ్ క్వాంటమ్ నంబర్స్ తప్ప. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాటర్ కి ఎలక్ట్రాన్ ఉంటే యాంటీ మ్యాటర్ కి పాజిట్రాన్ ఉంటుంది, ఆపోజిట్ చార్జ్. అకార్డింగ్ టు రిచర్డ్ ఫైన్మెన్, ఇవి 2 డిఫరెంట్ థింగ్స్ కాదు. అంటే పాజిట్రాన్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎలక్ట్రాన్ విచ్ ఇస్ ట్రావెలింగ్ బ్యాక్ ఇన్ టైమ్. అర్థం కాలేదు కదా? సేమ్ అలానే ఈ నా కొడుకు ఇంకా యూట్యూబ్ లో ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? మరి లేకపోతే గుద్దలో గొంగల పురుగు దూరినట్టు నోటికి ఏదొస్తే అది వాగుతున్నావేంట్రా? ఈ అబ్బా నీలాంటి వాళ్ళ వల్లేరా సొసైటీలో జాలీ జోసఫ్ లాంటి వాళ్ళు తయారవుతున్నారు. అది గనక ఇలాంటివి చూసిందనుకో, నీ నోట్లో కాదు గొద్దలో పెడతాది శనగల కూర. నానక ప్రేమతో మూవీలో జగపతి బాబు బాల్స్ ని తిప్పినట్టు ఎవడో ఈడు వట్టకాయల్ని తిప్పేసినట్టున్నాడు. అప్పటి నుంచే ఈడు బాడీ మొత్తం మాల్ ఫంక్షన్ చేస్తుంది. ఎక్కడ సొల్లురా బాబు, వెనకటికి నీలాంటోడే పైథాన్ ఎందుకు నేర్చుకోలేదురా అంటే నాకు నాగదోషం ఉందన్నాడంట. అంత సెన్స్లెస్ గా ఉంది నువ్వు చెప్పిన కనెక్షన్. నీ వీడియో చూస్తే మోడీ తాతకు కూడా మైగ్రేన్ వచ్చి దొబ్బుద్ది. నేను సరళగా నెత్తి బాధలు దింగినోడిని. చెప్తున్నా కదా, ఇలానే వదిలేశారనుకో, టీఎఫ్ఐ లో ఉన్న సినిమాలన్నిటికీ లింక్ చేసేసి ఇదంతా ఒక సినిమాటిక్ యూనివర్స్ అని చెప్తాడు. అండ్ ఆ లింక్ ఏంటనుకున్నారు, ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ తెలుగులోనే మాట్లాడుకుంటారు కదా అని అంటాడు ఈ లపాకీగాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈ పిత్రేగాడికి సొల్లు చెప్పడంతో పాటు ఇంకో క్వాలిటీ కూడా ఉంది. చెప్పిన మాట మీద ఉండడు, వెంటనే ప్లేట్ తిప్ప
ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని బ్లూ ఫిల్మ్ ఇస్తున్నావా? బ్లూ ఫిల్మ్ ఇస్తానావారా? లైట్లన్నీ నా పని అయిపోయింది అనుకున్నారా? హలో మిస్టర్, కుక్క కిక్క అంటే మర్యాదగా ఉండదు. కాల్ హెర్ క్వీన్సీ. తాగేసి మిడ్ నైట్ లో రోడ్డు మీద పోసే వాళ్ళకన్నా నా క్వీన్సీ ఫార్ బెటర్. చిన్న పిల్లలతో రూడ్ గా ఉండకూడదని కామన్ సెన్స్ లేదా? హలో గుద్దులో పెడతా నా కొడక గుద్దులో దంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నా చెత్తరా కొడక దిగి ఇక్కడే ఉన్న మొహం పగిలిపోద్ది దెంగ ఇక్కడ నుంచి. డాన్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అదే జరుగుతుంది. సో ఆ ఎక్స్ప్రెషన్ నేను చూసి అది సుధీర్ ఇద్దరు నుంచోండి. ఆది సుధీర్ మీ ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకు నవ్వు చస్తున్నారు? కాదు మేడం, నాకు ఆల్మోస్ట్ ఏడుపు వచ్చింది పర్ఫార్మెన్స్. రాననుకున్నారా? రాలేననుకున్నారా?